నేనేమంటానంటే మీకు ఏమైనా ఉంటే తీసుకుపోయాడు జనాలకు ఇబ్బంది అవుతుంది. అందరికీ నమస్కారం. నేను మీ వనపర్తి నియోజకవర్గ కంటెస్టర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దాయన ముదిరాజ్. మీకు అందరూ తెలిసిందే, నేను ప్రజాస్వామికబద్ధంగా మేము ఎలక్షన్ నామినేషన్ వేసి ప్రజల సమస్య పైన వనపర్తిలో జరుగుతున్నటువంటి ప్రజల సమస్య పైన మేము ముందుండి మాట్లాడుతున్నాము, ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ఈవెంతో ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాము. కానీ వాళ్ళ పాలకులు అంటే వాళ్ళ సమస్యలు నాయకులు సమస్యలు తీర్చలేనప్పుడు మేము మా దృష్టికి వచ్చిన అంశాలను సమస్యలను మేము నాయకుల దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ మేము తీసుకెళ్తున్నాము. ఇదే అంశంలో 9వ వార్డులో విద్యుత్ దీపాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు మా నోటీస్కి వచ్చింది. ఇదే అంశం పైన 10 రోజుల క్రితము మాకు వినతి పత్రం అందజేశారు కాలనీ వాసులు. ఇదే అంశం పైన మీకు సంబంధిత అధికారులకు మేము మాట్లాడడం జరిగింది. కాలనీ వాసులు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కానీ 10 రోజులు అయినప్పటి నుంచి మేము అధికారులను అడుగుతున్నా అంటే డిఎం గారు తెలుసు అంటారు, ఏఈ గారు అయితే డిఎం గారు తెలుసు అంటారు. డిఎం గారు ఏమో చైర్మన్ గారు మాకు అలాట్ చేసిరు, ఏ కాలనీకి ఎన్ని లైట్లు ఉన్నాయని చైర్మన్ గారు అలాట్ చేసిరని చెప్తారు. మన ఏ కాలనీకి ఎన్ని లైట్లు ఉన్నాయి, ప్రజలకు ఎంత సమస్య సమస్య తెలియదా, నాయకులకు అందరికి తెలియదా అని మేము అడుగుతున్నాము. మరి తెలిసినప్పుడు మరి మీరు ఎందుకు విద్యుత్ దీపాలు కానీ కనీస వసతులు ఏంటి కల్పించలేకపోయారు? మళ్ళీ మీకు తెలియకపోతే మనం ఎలాంటి డివైడ్ చేస్తారు, ఎలా భాగాలు పంచుతారని మేము ఈ విధంగా తెలియజేస్తాం. అలాగే వనపర్తిలో ఆ అన్యాయాన్ని వెలికి తీస్తామని నేటి ప్రభుత్వం ముందుకు వచ్చింది. మళ్ళీ ఎక్కడ అన్యాయం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అన్యాయం ఎక్కడ వరకు వచ్చింది, ముందు పెడతాం, ప్రజల ముందు పెడతాం అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ముందు ప్రజల ముందు పెడతాం అన్నారు, ఇంతవరకు లేదు. మన అన్యాయం ఎక్కడ ఎవరెవరు చేస్తున్నారు అనే అంశం పైన పాలకులు గత పాలకుల్లో కూడా ఈరోజు బిల్డింగ్లు వెలిసాయి. వనపర్తిలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి అనుకూలంగా బిల్డింగ్లకు అనుమతులు ఇచ్చింది ఎవరు, వాళ్ళకి అధికారులకు మద్దతుగా ఉన్నది ఎవరు, అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నది ఎవరు అనే అంశం పైన ఈరోజు పాలకులు గుర్తు తెచ్చుకోవాలి. గత పాలకులు ఇబ్బంది పెట్టినని నూతన పాలకులను ప్రజలు ఎన్నుకున్నారు. కానీ ఈ పాలకులు కూడా ఈరోజు నేను లైట్లు అడుగుతానంటే మమ్మల్ని భౌతికంగా దాడులు చేస్తున్నారు. కాబట్టి చైర్మన్ అండ్ సతీష్ గారు ఇద్దరు నా మీద గల్లబట్టి అధికారి ముందలే డిఈ గారు ముందలే గల్లబట్టి కంటెస్టెడ్ ఎమ్మెల్యే మీద ఈరోజు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మేము ఈరోజు చెప్తున్నాం, ఈరోజు ప్రజా సమస్యలు మాట్లాడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి ముందుకు రావాలని కోరడం జరుగుతుంది. ప్రజా సమస్యల మీద మనం స్టాండ్ తీసుకోవాలి. ఆ రోజు ఎలక్షన్లో మనం ఏ విధంగా నిలబడ్డామో ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆ పార్టీ పోతే ఈ పార్టీ, ఈ పార్టీ పోతే ఆ పార్టీ వచ్చి ప్రజలకు చేసిన ఒరిగిస్తున్నది ఏం లేదు. ప్రజలు అన్యాయం అవుతున్నారు, ఉచితాలకు ప్రలోభన పడుతున్నారు, వాళ్ళని ఇబ్బందులు చేస్తున్నారు. కనుక మనం రావాలి, ప్రజల మధ్యలోకి రావాలి, సమస్య వినండి, సమస్య పైన అధికారుల దృష్టికి తీసుకురండి, మాట్లాడండి, పాలకులతో పని చేయించుకునే బాధ్యత మనది, పని చేయించుకుందాం. మన ఈరోజు ప్రజల సొమ్ము, ఈరోజు ప్రజాధనం, ఈరోజు అధికారులకు జీతాలు ఇస్తున్నారు, నాయకులకు జీతాలు ఇస్తున్నారు. ఇది ప్రజాధనం. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయాలి, ప్రజలకు సర్వీస్ చేయాలని. ఇక్కడ అన్యాయం ఉంటే అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఖచ్చితంగా ఉండాలని